తాను ఏ కోచింగ్ సెంటర్లోనూ పూర్తి స్థాయి శిక్షణ పొందలేదని, సివిల్స్లో అఖిల భారత స్థాయిలో 3వ స్థానం సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసి రోణంకి గోపాలకృష్ణ స్పష్టం చేశారు. కేవలం మాక్ ఇంటర్వ్యూలకు ఓ గంట కోసం 10 సంస్థలకు వెళ్లాను తప్ప అక్కడ శిక్షణ పొందలేదని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలు నమ్మవద్దని వివరించారు. 2 ఏళ్ల పాటు కఠోర శ్రమతో చదివానని, ఆ సమయంలో సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో బాలలత వారి వద్ద మాత్రం 4 నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించారు. వ్యవసాయం, మహిళా సాధికారకత, విద్య, వైద్యం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామాలకు చేరటం లేదని, తాను ఐఏఎస్ పూర్తి చేశాక వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. తర్వాత గత వారం రోజుల నుంచి నా యొక్క విజయాన్ని ప్రజలకి అందించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఎస్పెషల్లీ నా ప్రిపరేషన్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా దోహదపడ్డాయండి. వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ సందర్భంగా నేను 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. గత 2-3 రోజుల నుండి చాలా కోచింగ్ సెంటర్ల వాళ్ళు నా పేరుని అనేక పేపర్లో, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుందండి. యువతకి నేను చెప్పేది ఈ సందర్భంగా ఒకటేనండి, అవన్నీ అవాస్తవాలండి. నేను తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదండి. టెస్ట్ సిరీస్ మాత్రమే అటెండ్ అయ్యాను. నెక్స్ట్ జిఎస్ ప్రిపరేషన్కి వచ్చేసరికి జిఎస్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమినరీ ప్రిపరేషన్లో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ బాలలత మేడం గారి ఆధ్వర్యంలో నేను 6 నుండి 8 మాసాలు కోచింగ్ వెళ్ళడం జరిగిందండి. ఆ తర్వాత ఆమె దగ్గర గైడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఆమె దగ్గర పొందడం జరిగిందండి. దయచేసి మీ మీడియా ముఖంగా నేను యువతకి, నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి విన్నవించుకున్నది ఏమిటంటే, ఈ సందర్భంగా అలాంటి ప్రకటనలకి, అలాంటి పత్రికా ప్రకటనలకి మీరు ఎవరు కూడా మోసపోవద్దండి. మీలో మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉంటే, కష్టించే మనస్తత్వం ఉంటే, దృఢ సంకల్పం ఉంటే, లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే, భాష ఏదైనప్పటికీ, మాధ్యమం ఏదైనప్పటికీ, మన చదువుకునే బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ మనం సక్సెస్ సాధించవచ్చండి. దానికి మరో ఉదాహరణ నేనండి. ఇంతకుముందు కూడా చాలామంది విజయాలు సాధించారు. ఇంకొక ఉదాహరణ నేనేనండి. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి అవాస్తవాల వలలో చిక్కుకోకండి. అవన్నీ అవాస్తవాలండి. నేను మాత్రం పూర్తిగా కష్టపడుతూ మేడం గారి యొక్క గైడెన్స్తో, పూర్తి లక్ష్యం పట్ల పూర్తి సన్నద్ధతతో ప్రిపరేషన్ సాగించానండి. ఇది ఎవరికైనా సాధ్యం అండి. నా విజయం ఏం గొప్ప విజయం కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా సుసాధ్యం చేయొచ్చండి. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. యువత ప్రత్యేకించి దీనిపై దృష్టి పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ సాగించండి. మీ యొక్క ప్రిపరేషన్లో నా తాలూకా సహాయ సహకారాలు అనునిత్యము ఉంటాయండి. దాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి అందరికీ కూడా. రోణంకి గోపాలకృష్ణ అండి. మాది పారసంబ గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలోనే చదువుకున్నానండి. ఇంటర్మీడియట్ తర్వాత నేను డైట్ సెట్ 2 ఏళ్ళు చేశాను వెస్ట్ గోదావరి దోపచర్లలో. ఆ తర్వాత నేను 2006 నుంచి 2009లో డిగ్రీని, బీఎస్సీ, ఎంపీసీని ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య ద్వారా పూర్తి చేశానండి. ఇది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. అంతకుముందు 2012లో గ్రూప్ 1 ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత సివిల్స్ వైపు రావడం జరిగిందండి. వాస్తవానికి నేను 2006 నుంచి సివిల్స్ వైపు చదువుతున్నానండి. 2006 నుంచి 2010 వరకు నేను గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అంటే సిలబస్ మీద పూర్తి పట్టు, ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంత నేర్చుకోవడం, తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ అనేది, తర్వాత ఎడిటోరియల్ అది దానివైపు విశ్లేషణలు చదవడం, నెక్స్ట్ విజేతల యొక్క విజయ గాథల్ని చదవడం, దాన్ని విశ్లేషించడం, ఇవన్నీ చేయడం జరిగిందండి. 2011లో నేను మొదటి అటెంప్ట్ ఇచ్చాను. సీసెట్ అదే ఏడాదిలో ప్రవేశపెట్టడం వల్ల నేను విజయం సాధించలేకపోయాను. ఆ తర్వాత 2012లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే అప్లై చేశాను, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యానండి.
ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం మేడం గారి దగ్గరికి వెళ్ళానండి. అప్పుడు నాకు మేడం గారు ఆ విధంగా పరిచయం అండి. గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్లో నాకు మేడం గారి పరిచయం అండి. ఆ తర్వాత మేడం గారి యొక్క ప్రోత్బలంతో ప్రోత్సాహంతో నేను సివిల్స్ చదువుదామని వచ్చానండి. మీకు తెలిసే ఉంటుంది, ఆ గ్రూప్ 1 పరీక్ష అనేది గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రద్దవడం జరిగిందండి. మేడం గారి ప్రోత్సాహంతో నేను మొదట వచ్చాను. అయితే ఎథిక్స్ పేపర్ 4 ఎథిక్స్ అనేది ఉంటుందండి సివిల్ సర్వీస్లో. ఆ పరంగా తెలుగు మాధ్యమంలో మెటీరియల్ లభ్యత చాలా తక్కువ అండి. ఆ పరంగా మేడం గారి యొక్క సూచనలు సలహాలు కోచింగ్ అనేది ఉపయోగపడింది. అంటే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మేడం గారు బోధించినప్పటికీ దాన్ని అంతటినీ కూడా నేను తెలుగులో తర్జుమా చేసుకోవడం జరిగిందండి. ఫిలప్ చేసుకొని ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ వీడియోసే మీకు ఇప్పుడు మన పత్రికలలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వస్తున్నాయండి. అంతకు మించి ఆ కోచింగ్ సెంటర్లు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదండి. అభ్యర్థులు చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి అభ్యర్థులకు తెలుస్తుందండి ఏ కోచింగ్ సెంటర్లు అలా ఇస్తున్నాయి. అంతవరకేనండి. దయచేసి నేను ఏ కోచింగ్ సెంటర్ని కించపరచట్లేదండి. అందరు కూడా పిల్లలకి అభ్యర్థులు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరి మీద నాకు చాలా గౌరవం ఉందండి. కాకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఫీడింగ్ ఇవ్వకూడదు అనేదే నా యొక్క ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం అండి. అంతకుమించి ఇంకో ఈ వేరే ఉద్దేశం కానీ వేరే ఇది కానీ ఇందులో ఏం లేవు సార్, దయచేసి అర్థం చేసుకోండి. బట్ నేను అభ్యర్థులకి అంటే నాలాంటి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి, ఎందుకంటే నేను 2010లో మొదటిసారి హైదరాబాద్ వచ్చాను కోచింగ్స్ కోసమని. చాలా కోచింగ్ సెంటర్లు ఏంటంటే నేను తెలుగు మీడియం చదివాము, నేను తెలుగు మీడియంలో మేము కోచింగ్ అని అదే కోచింగ్ సెంటర్ చెప్పారండి. మరి అలాంటి తెలుగు మీడియం చదివిన అభ్యర్థిని నేను ఈరోజు వాళ్ళు నా పేరుని అలా వేయడం అది మంచి పద్ధతి కాదని నా భావన అండి. ఎటువంటి లీగల్ యాక్షన్ అలాంటిది ఏం లేదండి. కాకపోతే నేను నాలాంటి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి అభ్యర్థులకి నేను ఒకటే అభ్యర్థిస్తున్నానండి, అలాంటి వాటి ప్రకటనలో మీరు మోసపోవద్దు. వాస్తవాలు మీరు తెలుసుకొని ఏదైనా కోచింగ్ సెంటర్లో మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. అంతేగాని గోపాలకృష్ణ ఇక్కడ తీసుకున్నాడు మనం కూడా సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది సెకండ్ ర్యాంక్ వస్తుందని అపోహతో మాత్రం నా పేరుని చూసి మాత్రం మీరు జాయిన్ కావద్దు. పూర్తి వాస్తవాలు మీరు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకొని మీరు ముందడుగు వేయండి అనేది నేను సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి నేను చెప్తున్నానండి. అంతేగాని వేరే ఎవరికి ఆపే అని చెప్తే తనకి కొన్ని వేల సంఖ్యలో ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయంట, నువ్వు అమ్ముడు పోయావా గోపాలకృష్ణ, నువ్వు అప్పుడే అమ్ముడు పోయావా గోపాలకృష్ణ, ఇవన్నీ మీకు చెప్పొద్దని నేనే చెప్పొచ్చాను, ఇలాంటి మాటలు చెప్పకూడదు బయట అని చెప్పి. కాకపోతే అప్పుడే అమ్ముడుపోయావా, తన నిజాయితీకే క్వశ్చన్ వచ్చినప్పుడు తను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ఇది పెట్టడం జరిగిందండి. అంతకు మించి ఎటువంటి ఉద్దేశం కానీ ఎటువంటి ఇది కానీ ఇందులో లేదండి. అందరి మీద నాకు గౌరవం ఉందండి. ఎస్పెషల్లీ మీ మీడియా వాళ్ళందరికీ నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ప్రిపరేషన్లో చాలా యూజ్ అయిందండి. ఎస్పెషల్లీ మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ యూట్యూబ్లో ఎస్పెషల్లీ ఆ ఇంటర్వ్యూస్ అవన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి. మీకు మరొకసారి నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నాయి అంటే అది గవర్నమెంట్ తాలూకా నిర్ణయాలు బట్టి నేను చర్యలు తీసుకుంటున్నాను ప్రస్తుతం అండి. నాకు ప్రభుత్వం వారు అలా చేయమని ఆదేశం ఇస్తే తప్పకుండా నేను అలాంటి చర్యలు తీసుకుంటానండి. ఎటువంటి రాగద్వేషాలకి నేను అప్పుడు లోను కాకుండా డెఫినెట్లీగా చర్యలు తీసుకుంటానండి. ప్రభుత్వం వారు నాకు ఆ బాధ్యత అప్పగిస్తే డెఫినెట్లీ చేస్తానండి. అమర్త్య సేన్ ఒక మాట అంటారండి, మన సమాజంలో ఈ పేద ధనిక ఈ అంతరాలనే ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే విద్యా వ్యవస్థలోనేనండి. ఒక పేద రైతు కూలి బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో కొరత ఉన్నటువంటి సౌకర్యాల మధ్య చదువుతుంటే ఒక మంచి ధనికవంతుడు మంచి అన్ని సౌకర్యాలు ఉన్న వ్యక్తి మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు. అంటే మనం డిఫరెన్సెస్ అనేవి ఆ భేదాలు అనేవి విద్య నుండే మొదలవుతున్నాయండి. ఆ విద్యా వ్యవస్థ అందరికీ అంటే కలెక్టర్ కొడుకైనా పేద రైతు కూలీ బిడ్డ అయినా ఒకే దగ్గర చదివితే అంటే కామన్ స్కూల్ సిస్టమ్ వస్తే మ్యాక్సిమం ఈ అవాంతరాలు సమాజంలో ఈ అంతరాన్ని అనేది చాలా తగ్గించవచ్చండి. ఆ పరంగా పేద పిల్లలకి మంచి చదువు వచ్చేటట్లు చూస్తానండి. నెక్స్ట్ ఆరోగ్య విషయంలో నేను ఆ మారుమూల ప్రాంతాల్లో చాలా ప్రత్యక్ష అనుభవాలు నాకు ఉన్నాయండి. మా స్కూల్లో నా ఫస్ట్ ఎయిడ్ బాక్సే అన్ని రకాల ఆరోగ్య సౌకర్యాలండి. ఆ విలేజ్కి స్టిచ్చింగ్స్ చాలా సందర్భాల్లో స్టిచ్చింగ్స్ పడే దెబ్బలు కూడా తగిలాయండి. నాకు ఆ పరిజ్ఞానం లేనప్పటికీ నేనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాంటి ఇంటీరియర్ ఏరియాస్కి గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చారండి ప్రభుత్వం వారు. అవన్నీ అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగేటట్టు చేస్తానండి. నెక్స్ట్ వ్యవసాయం అండి, రైతులు ఫార్మర్స్. నేను కల్లారా మా నాన్నగారి తాలూకా కష్టాలను చూశానండి. ఆయన కౌలు రైతు కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వారు చేపడుతున్నప్పటికీ అవి ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంచెం లోపం ఉన్నట్టుగా అనిపించిందండి. ప్రభుత్వం వారు మంజూరు చేస్తున్న అనేక పథకాలు అవన్నిటికీ కౌలు రైతుకి చేరకపోవడం వల్ల మా నాన్నగారు అనేక సందర్భాలు సఫర్ అవ్వడం జరిగింది. దానిపైన దృష్టి పెడతానండి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి, మహిళా సాధికారత అనేది చాలా వరకు మెరుగుపడినప్పటికీ ఇంకా మహిళా సాధికారత కోసం వాళ్ళ యొక్క రక్షణ మిగతా విషయాల మీద ఇంకా చేయాల్సింది ఉందండి. ఈ 4 ఏరియాస్తో పాటుగా ప్రభుత్వం వారు ఏ బాధ్యత ఇచ్చినా సరే దాన్ని పూర్తిగా నిర్వర్తిస్తాననే ఆత్మవిశ్వాసం నాకు ఉందండి.